బ్యాక్ టు న్యూస్. ఎస్ఎల్బీసీ టనెల్ సమావేశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఒక అధికారిని ఎక్స్క్లూజివ్ గా నియమిస్తున్నట్లు తెలిపారు. టీఎల్ఎంతో కాకపోయినా మాన్యువల్ టెర్మినల్లో తవ్వాలని నిర్ణయించామన్నారు. కర్వ్ తీసుకుంటే పూర్తిగా మాన్యువల్ గా జరుగుతుందని, మిషన్ బేరింగ్ మార్చడానికే 8 నెలల సమయం పడుతుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఎస్ఎల్బీసీ టనెల్ సమావేశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఒక అధికారిని ఎక్స్క్లూజివ్ గా నియమిస్తున్నట్లు తెలిపారు. టీఎంఎల్ తో కాకపోయినా మాన్యువల్ టనెల్ తవ్వాలని నిర్ణయించామన్నారు. కర్వ్ తీసుకుంటే పూర్తిగా మాన్యువల్ గా జరుగుతుందని, మిషన్ బేరింగ్ మార్చడానికే 8 నెలల సమయం పడుతుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ మరింత సమాచారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి. ఎస్ఎల్బీసీ టనెల్ సమావేశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక రెస్క్యూ ఆపరేషన్ కోసం ఒక అధికారిని అయితే ఎక్స్క్లూజివ్ గా నియమిస్తున్నట్లు కూడా తెలిపారు. దీనిపై డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఇష్యూ జరిగి దాదాపు 2 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి దానిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు పలువురు అధికారులు పాల్గొన్నారు. అయితే రెస్క్యూ టీం కి సంబంధించి అధికారులు కూడా పాల్గొన్న నేపథ్యంలో ఇది కొనసాగుతుందని చెప్పారు. అయితే రెస్క్యూ సంబంధించినటువంటి ఇప్పటివరకు చేసిన ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అధికారులు అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. రెస్క్యూ జరుగుతున్న తీరును కూడా ఆయన అలర్ట్ చేయడం జరిగింది. ఇది రెస్క్యూ కంటిన్యూ చేయాలి, రెస్క్యూ ఏదైతే జరుగుతుందో దాన్ని కంటిన్యూ చేయాలని కూడా చెప్పడం జరిగింది అని చెప్పారు. అయితే మెయిన్ గా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీనికి సంబంధించి ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి చిట్ చాట్ లో మాట్లాడుతూ దాదాపు 46 కిలోమీటర్ల టన్నెల్ పొడవు ఉంటుంది. పూర్తిగా ఇటు శ్రీశైలం అటువైపు నుంచి వస్తున్నటువంటి ఏదైతే 14 కిలోమీటర్స్ వైపున అక్కడ ఇది ఏర్పడింది. అక్కడ దాదాపు ప్రమాదం జరిగిన ప్లేస్ లో దాదాపు హైట్ చూసుకుంటే అక్కడ 500 మీటర్ల పైన ఉన్నది, 512 మీటర్లు. దీనికి సంబంధించి ఒక కరువు తీసుకుంటే తప్ప అది పూర్తి చేయలేమని చెప్పిన పరిస్థితి. ఇటువైపుగా ఉన్నటువంటి మిషనరీ పూర్తిగా పాడైందనేటువంటి ఇదనే చెప్పిన పరిస్థితి కనిపించింది. ఒక అంటే ఇప్పుడు అది చదువుతున్న ఏదైతే మిషనరీ ఉందో దానికి సంబంధించి ఎస్ఎల్బీసీలు యూజ్ చేస్తున్నటువంటి మిషనరీ అది వాడుతుంటే ఒక బేరింగ్ చేంజ్ చేయాలంటే దాదాపు ఒక 8 నెలల సమయం పట్టేటువంటి ఆస్కారం ఉన్నది. అట్లాంటి టెక్నాలజీ తోటి ఉంది కాబట్టి ఇప్పుడు దానికి కరువు తీసుకోవాలి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో వెలిగొండకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు ఉంది, దానికి సంబంధించి ఆ ప్రాజెక్టులు ఏదైతే అనుసరించారో ఆ తరహాలోనే తవ్వాలని చూస్తున్నామని చెప్పి ఆయన చెప్పారు. దాన్ని ప్రామాణికంగా తీసుకోబోతున్నామని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కరువు తీసుకొని మిగతా ఏదైతే కరువు తీసుకోవడం వల్ల ఒక 1/2 కిలోమీటర్ ఆ తవ్వకం పెరుగుతుందన్నది పూర్తిగా మాన్యువల్ గా చేయాల్సి ఉంటుందనేది ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే ఇప్పటి వరకు మిషనరీతో జరిగింది, ఆ మిషనరీ పోయింది, పూర్తిగా
అందులో కూరుకుపోతుంది అనేటువంటి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మాన్యువల్ పూర్తయిన తర్వాత మళ్ళీ మిషన్ తోటి యథావిధిగా ఈ టనెల్ తవ్వకం జరుగుతుంది. అయితే కొన్ని చోట్ల సెంట్రల్ జోన్లు ఉందో అదేవిధంగా ఇటు కొన్ని చోట్ల మీద నుంచి ఏదైతే ఆ తవ్వకం ఉందో దాన్ని ఎప్పటికైనా తవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే రెస్క్యూ టీమ్స్ కూడా సెంట్రల్ టీమ్స్ కూడా పనిచేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన తీవ్రత ఆ కేంద్రానికి సంబంధించిన రెస్క్యూ టీం కూడా వివరించే ఆస్కారం ఉంది. ఫారెస్ట్ కు సంబంధించిన క్లియరెన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఎస్ఎల్బిసిలో ప్రమాదంలో చిక్కుకున్న వారు రక్షించేందుకు అంటే ఇప్పటికే దాదాపు 4 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఒకరు ఆల్రెడీ మృతి చెందారు, డెడ్ బాడీ దొరికింది. మిగతా 7గురికి సంబంధించి వారి ఆచూకీ లభ్యం కాని నేపథ్యంలో ప్రభుత్వం అయితే సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉంటుందన్నది ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రివ్యూలో సీఎం చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఈ ఏప్రిల్ 10 వరకు ఈ రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూగా కొనసాగిస్తూనే తర్వాత ఎవరైతే మిగతా 7గురు ఆచూకీ లభించగా కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించనున్నట్టుగా తెలుస్తుంది. మరి కుటుంబాలకు ఎందుకంటే ఇప్పటి వరకు డెడ్ బాడీస్ అంటే మృతి చెందారు. అధికారులు చెప్తున్న టెక్నికల్ అంశాల మేరకు ఖచ్చితంగా వారు మృతి చెందే ఉంటారు. ఎందుకంటే అదే రోజు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ సందర్భంలోనే దాదాపు వాడు మట్టిలో కూరుకుపోయాడు. ఒక దాదాపు 400 మీటర్ల మేరకు మట్టి కొట్టుకొని వచ్చింది. నీటి ప్రవాహం బురద ఇదంతా కొట్టుకొని వచ్చిన నేపథ్యంలో అక్కడ వాళ్ళు అందులో ఇరుక్కొని పోయారు. ఖచ్చితంగా వారు ఇదంతా లోపల ఉంటారు కాబట్టి ప్రమాదంలో వారు చనిపోయి ఉంటారని భావిస్తున్నాం అని చెప్పి అధికారులు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరి ప్రమాదం అంటే ఏప్రిల్ 10 వరకు సహాయ చర్యలు కంటిన్యూగా కొనసాగించి మరి కుటుంబ సభ్యులను తెచ్చుకొని ఏప్రిల్ 10 తర్వాత వారికి సంబంధించి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ ప్రమాదం భవిష్యత్తులో ఇలాంటివి తలెత్తకుండా కొన్ని టెక్నాలజీ కూడా వినియోగిస్తామనేటువంటి మాటలు కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.